మనము ప్రభుత్వాన్ని నడపడమే కాదు, నడిపామన్న ఫీలింగ్ జనాలకి కనిపించాలి. అదే అతి ముఖ్యమైనటువంటి. ఇప్పుడు ఒక ఆరోపణ వస్తే ఆడు రాసుకుంటాడులే, ఆడు ఆ పేపర్ ఒకడు కాబట్టి తెలుగుదేశం పేపర్లని వైసీపీ పేపర్లని తెలుగుదేశం అని వదిలేయకుండా బాధ్యతగా రివ్యూ చేయటం పవన్ కళ్యాణ్ చేశారు. ఆయన శాఖ మీద మొన్న ఈ మధ్యన ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఒక ఐటమ్ వచ్చింది, బదిలీల్లో తేడాలు జరుగుతున్నాయి, ఇదంతా కావాలని జరుగుతున్నాయి, డబ్బులు సంపాదించుకోవడానికి జరుగుతున్నాయి. వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ బదిలీలకు సంబంధించిన మొత్తం ఎందుకు జరిగింది ఏంటి అన్నటువంటిది తన దగ్గరికి తీసుకురమ్మన్నారు. ఆ సంబంధిత పేషీ అధికారులు ఆ మొత్తాన్ని ఇది పంచాయతీరాజ్ బదిలీలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సార్ వీళ్ళని ఇక్కడికి బదిలీ చేసాం, వీళ్ళు మాతృ సంస్థల దగ్గరికే తప్పించి ఎక్కడా లేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. వాళ్ళని కొన్ని ప్రశ్నలు వేసి అందులో తన అనుమానాలను నివృత్తి చేసుకున్నారు పవన్ కళ్యాణ్. పేపర్లో వచ్చిన వార్తల్ని వాళ్ళ ముందు అడిగి క్లారిఫై చేసుకున్నారు. ఆ తర్వాత ఓకే నో ప్రాబ్లం అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. అంటే బాధ్యతగా తను సమీక్షించి తప్పు లేదని నిర్ధారించుకోవడం అన్నది అక్కడ ముఖ్యం.